ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ అత్యవసర సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా టీఎంసీకి చెందిన 20 మంది రెబెల్ ఎంపీలు, అలాగే ఎన్సీపీఐ వర్గంగా తొలిసారి హాజరయ్యారు. రెబెల్ ఎంపీలను ఎన్సీపీఐ వర్గంగా గుర్తిస్తూ స్పీకర్ ప్రత్యేక సిట్టింగ్ కేటాయించడంతో లోక్సభలో ఎన్డీఏ సంఖ్యాబలం 318కి, రాజ్యసభలో 152కి పెరిగింది. ఈ బలంతో పార్లమెంట్లో పలు కీలక బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఎన్డీఏ వ్యూహరచన చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆల్రెడీ టీఎంసీ ఎంపీలు హైలైట్ కానున్నారు. ఇవాళ వర్షాకాల సమావేశాలు పార్లమెంట్లో జరుగుతూ ఉన్నాయి. అందులో దానికి సంబంధించి కానీ అలాగే పలు కీలక బిల్లులు అంటున్నారు. ఎటువంటి బిల్లులు ప్రవేశపెడుతోంది ప్రభుత్వం? ఏ టైప్ ఆఫ్లో ఆమోదం కోసం ఎదురు చూస్తోంది? పార్లమెంటరీ అత్యవసర సమావేశాలు స్టార్ట్ కావడం జరిగింది. ఈ రోజు మోడీ అధ్యక్షతన పార్లమెంట్ లో ఒక క్రితమే ఈ యొక్క సమావేశం ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశంలో ఏ విధంగా అనుసరించాలి, వ్యూహాలు ఎంపీలకు ప్రధానమంత్రి మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా టీఎంసీకి చెందినటువంటి 20 మంది రెబెల్ ఎంపీలు ఎన్సీపీఐలో వర్గంలో తొలిసారిగా హాజరు కానున్నారు. రెబెల్ ఎంపీలను ఎన్సీపీఐలో వర్గంగా గుర్తిస్తూ స్పీకర్ ప్రత్యేక సీటింగ్ ని కేటాయించడంతో అదేవిధంగా లోక్సభలో ఎన్డీఏ సంఖ్యా బలం దాదాపు 318కి చేరింది. రాజ్యసభలో 152కు పెరిగింది. ఈ బలంతో పార్లమెంట్ లో పలు కీలక బిల్లును కూడా ఎన్డీఏ ఆమోదింపజేసేందుకు వ్యూహరచన చేస్తుందని చెప్పవచ్చు. మరోవైపు అస్త్రాలు నిన్న నెలకొన్నటువంటి తాజా పరిణామాలు, కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు పెద్ద ఎత్తున నీట్ ఎగ్జామ్ సంబంధించిన విషయంపై ఆందోళన వ్యక్తం చేయడం, అక్కడ టీఆర్ గ్యాస్ తో పాటు అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి సంఘటన మనం దీనిపై అటు అమిత్ షాతో ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్, అటు కేంద్ర మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కూడా భేటీ కావడం జరిగింది. దీనికి సంబంధించిన వివాదం ఏ రకంగా పరిష్కరించాలన్న దానిపై కూడా ఇప్పటికే ఎన్డీఏ కూడా పూర్తి కసరత్తు చేస్తుంది. ఈ రోజు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కూడా అనేక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ముట్టడికి ప్రయత్నించడంతో భారీగా అక్కడ ఆందోళన కూడా వ్యక్తం. ఇక పంజాబ్ రైతుల ఆందోళనకు సంబంధించిన అంశం, అదేవిధంగా ఢిల్లీ పంజాబ్ సరిహద్దుల్లో నెలకొన్నటువంటి ఆందోళనకు సంబంధించిన విషయాలు, పోలీసు ఆంక్షలు, బారికేడ్లు ఉన్నప్పుడు కూడా భారీగా అక్కడ రైతులు వచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజు పార్లమెంట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకున్న అవకాశం. అనేక అంశాలపై కూడా ఈసారి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశంలో కీలక బిల్లును కూడా ఆమోదం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం తోటి ఎంపీలకు ఈ రోజు మోడీ చేసిన పరిస్థితులు కనబడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.